అనంతపురం పీటీసీ మైదానంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మైదానానికి చేరుకున్న ఎమ్మెల్యే విద్యార్థులకు అందిస్తున్న క్రీడా శిక్షణ పరిశీలించారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి కోచ్లు ప్రతిరోజు వస్తున్నారా లేదా అనే విషయంపై ఆరా తీశారు. అలాగే పీటీసీ మైదానానికి వాకింగ్, యోగా కోసం వచ్చే ప్రజలతో కూడా ఎమ్మెల్యే మాట్లాడుతూ మైదానంలో ఉన్న సౌకర్యాలపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవతో సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తుందని, పీటీసీ మైదానంలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఈ పీటీసీ గ్రౌండ్ లో మామూలుగా వాకర్స్ అసోసియేషన్ అలాగే మా శాప్ ఆధ్వర్యంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమ్మర్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడికి విజిట్ రావడం జరిగింది. అనంతపూర్ లో పీటీసీ గ్రౌండ్ అనేది చాలా పెద్ద గ్రౌండ్. వాకర్స్ దాదాపు 3000 మందికి పైగా రోజు ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి గ్రౌండ్ లో ఈ రోజు మా శాప్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సమ్మర్ క్యాంప్ లో భాగంగా పిల్లలు అంటే డైలీ ఏం చేస్తున్నారు, అలాగే కోచ్లు ఏం చేస్తున్నారు, తర్వాత డిఎస్డబ్ల్యూ గారు అంతా కలిసి ఇక్కడ ఏం చేస్తున్నారని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలకి అంటే ఇంత అవేర్నెస్ ప్రోగ్రాము, అలాగే ఇక్కడ బాస్కెట్ బాల్ దాదాపు 50 మందికి పైగా పిల్లలు ఈ రోజు బాస్కెట్ బాల్ కోచింగ్ తీసుకోవడం, సమ్మర్ క్యాంప్ కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది. అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 22 నెలల కాలంలో అనేకమైనటువంటి అంటే హెల్త్ మీద అయితే ఏమి, తర్వాత డెవలప్మెంట్ మీద అయితే ఏమి, ఇవన్నీ అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఎక్కడే గానీ ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. అలాగే ఈ రోజు శాప్ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం చేయడం నిజంగా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ పీటీసీ గ్రౌండ్ అనేది దాదాపు 3000 మందికి పైగా రోజు వాకింగ్ చేస్తూ ఉంటారు. వాకింగ్ చేయడమే కాకుండా ఇక్కడ యోగా కార్యక్రమం చేస్తూ ఉంటారు. అలాగే కబడ్డీ ఆడుతూ ఉంటారు, క్రికెట్ నెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ ముఖ్యంగా ఈ సమ్మర్ లో రెగ్యులర్ కన్నా అంటే హాలిడేస్ కాబట్టి పిల్లలు చాలా దీన్ని పీటీసీని యూటిలైజ్ చేసుకుంటున్నారు.